సమయ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చల్లగా చూడమ్మ శ్రీ సరస్వతీదేవి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి ఎడం దగ్గర దక్షిణ కాళీమాత కొలువుదీరిన అమ్మవారి సరస్వతి రూపంలో భక్తుల అనుగ్రహాన్ని సుఖ సంతోషాలతో ఈ రోజు దీపాలతో అమ్మవారిని వెలిగించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున సరస్వతీదేవిగా శ్రీకాళహస్తిలో శ్రీ దక్షిణ కాశీమాతగా అమ్మవారి దర్శనమిచ్చారు. ఈ శరన్నవరాత్రిలో మూల నక్షత్రానికి అధిక ప్రాముఖ్యం ఉంది. మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. దుర్గాదేవి చలువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. అసనంగా శ్వేత పద్మని అధిష్ఠించి వీణాదండ కమండలాలు అక్షరమాల ధరించి అభయాస్తములతో భక్తులు అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తుందని విశ్వాసం. నవరాత్రుల్లో మూల నక్షత్రం నుంచి విజయదశమి విశేష పూజలు అందుకుంటుంది. శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయము వేడెం గ్రామ పంచాయతీ శ్రీకాళహస్తి మండలం తిరుపతి జిల్లా. ఇక్కడ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆలయం మండపం కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం శరన్నవరాత్రులు విజయవాడ దుర్గాదేవి అమ్మవారికి రోజువారీ ఏ అలంకరణ ఉంటే ఇక్కడ మన అమ్మవారికి కూడా అదే అలంకరణ తగ్గట్టుగా హోమాలు, సుహాసిని పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు, దాతలు అందరూ పాల్గొంటారు. ఆలయ ముఖ మండపం నిర్మించినటువంటి రెడ్డి గారు
కుంభాభిషేకము 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ ఈ 3 రోజులు కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. 2వ తేదీ మహాకుంభాభిషేకం ఉంటుంది. ఇది మొత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ సంవత్సరం కార్యక్రమాలంతా ఆయన చేతుల మీదుగా గ్రామస్తుల సమక్షంలో కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జయప్రదం చేస్తున్నారు. ప్రతిరోజు విజయవాడ దుర్గాదేవి అమ్మవారికి రోజువారీ ఏ అలంకరణ ఉంటే ఇక్కడ మన అమ్మవారికి కూడా అదే అలంకరణ ఉంటుంది. అలంకరణ తగ్గట్టుగా హోమాలు ఉంటాయి. ఈరోజు అలంకరణ అయితే మాత్రం సరస్వతీదేవి అలంకరణ మూలా నక్షత్రం సందర్భంగా. రేపు వచ్చి అష్టమి వనదుర్గ అలంకరణ, ఆ పక్క రోజు నవమి మహిషాసుర మర్దిని అలంకరణ, ఆ పక్క రోజు విజయదశమి కాబట్టి రాజరాజేశ్వరి దేవి అలంకరణ, మహాకుంభాభిషేకం జరుగుతుంది. వర్ణన ఏమంటే పుట్టలో నుంచి ఉద్భవించారనేది ఇక్కడ గ్రామస్తుల మాట. కాలక్రమేణా ఆ పుట్ట అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరుకి పడమట వైపుకి చేరిపోయింది. మా గురువు గారు ఉన్నప్పుడు సర్పం అప్పుడప్పుడు గర్భాలయంలోకి వచ్చి వెళ్ళేది. మా గురువు గారు ఉన్నప్పుడు ఆలయం ఇంత పెద్దది కాదు, చాలా చిన్న ఆలయము. తలుపులు కూడా ఉండేది కాదు గర్భాలయానికి, ఇనప గేట్లు ఉండేటి. ఆ సందులు గుండా, ఆ గ్రిల్స్ గుండా లోపలికి వెళ్ళి అమ్మవారి ఒడిలో కొనుక్కొని ఉండేది పాము. మా గురువారు ఉదయం వచ్చి ఆ గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి ఆ పాము ఉన్నప్పుడు చప్పుడు చేస్తే ఆ చప్పుడుకి అది దిగి వెళ్ళిపోయేది. మా గురువు గారు చెప్పారు, మేము విన్నాం. అలాగా మా గురువు గారు ఉన్నప్పుడే 2004లో మహాకుంభాభిషేకం జరిగింది. మళ్ళా కుంభాభిషేకం జరగలేదు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖమండపం నిర్మించి ఆలయాన్ని ఒక కొత్త రూపంతో తెచ్చారు కాబట్టి మహాకుంభాభిషేకం చేయాలని రెడ్డి గారు సంకల్పించారు. ఆ విధంగా ముందుకు పోతుంది.